హలో అండి. హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టేసుకొని, ఒక క్యూబ్ బటర్ వేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్‌ని వేసేసుకొని, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని, దీన్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. చక్కగా వాటర్ అంతా రిలీజ్ అయిపోయి, వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో క్యూబ్ బటర్ వేసేసుకొని, సన్నగా తరిపెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసేసుకొని, అవి కొంచెం ఫ్రై అయ్యాక బీన్స్, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ మన ఆప్షన్ అండి. వెజిటబుల్స్ వేసేసుకొని, కొంచెం పెప్పర్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని, అర లీటర్ వరకు వాటర్ పోసుకొని, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్ వేసేసుకొని, చక్కగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని, 10 నిమిషాలు మరిగిన తర్వాత 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్‌లో వాటర్ కలుపుకొని పోసేసుకోవాలి. పోసిన తర్వాత 5 నిమిషాలు మరిగిన తర్వాత ఒక ఎగ్‌ని ఇలా బీట్ చేసేసుకొని వేసేసుకొని 2-3 నిమిషాలు మరిగించుకుంటే చక్కగా టేస్టీగా, హెల్తీగా రెడీ అయిపోయిందండి చికెన్ సూపు. ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసేటప్పుడు ఇలా నిమ్మకాయ వేసుకొని ఇచ్చేస్తే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.